ఎస్కేప్ రూమ్ ఇది ఒక హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ 2017లో అయితే రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయ్యి తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్గా 1 hour 40 minutes అయితే ఉంది. హారర్ థ్రిల్లర్ జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమి లేవు, బట్ బ్లడ్ వైలెన్స్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి అయితే చూడలేము. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక మిస్టీరియస్ ఎస్కేప్ రూమ్లో 6 strangers ట్రాప్ అయ్యారు. సో వారు తమ జీవితాల కోసం పోరాడుతూ అటు మెంటల్గా ఇటు ఫిజికల్గా అయితే చాలా కాంప్లెక్సిటీ పజిల్స్ అయితే వాళ్ళు సాల్వ్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు వారి పాస్ట్ లైఫ్లో ఒక డార్క్ సీక్రెట్ అయితే ఉంటుంది. సో ఇది ఈ గేమ్ని అయితే బయటికి తీసుకొస్తుంది. సో లాస్ట్ గేమ్ ఏంది, ఏం జరిగిందని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే ఎందుకు చూసాను అని అనిపించింది. ప్లాట్ తప్ప ఇంకేం బాగాలేదు. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే ఇంటెన్స్ పజిల్స్. సో ప్రతి రూమ్ ఒక మైండ్ బ్లోయింగ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి అయితే బ్యాక్ స్టోరీ ఎమోషనల్గా అయితే ఉంది. ప్రతి ఎస్కేప్ రూమ్ ఒక్క ఆర్ట్ పీస్ లాగా అయితే ఉంటుంది. మంచి విజువల్ అయితే అందులో యాడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్. సో చివరి వరకు మనం ఏం జరుగుతుందని ఊహించలేము. అది ఒక బాగా సెర్చ్ చేశారని అనిపించింది ట్విస్ట్ అయితే. ఇంకెందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే కొన్ని లాజికల్ హోల్స్. సో కొన్ని పజిల్స్ అయితే మిస్ మ్యాచ్ లాగా అయితే ఉంటుంది, సరిగ్గా మ్యాచ్ కావు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీక్వెల్ సెటప్. సో స్టోరీని అయితే కంప్లీట్ గా ముగించకుండా సీక్వెల్ ఉందని చెప్పి ఎండింగ్ లో అయితే హింట్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఓవర్ ది టాప్ వైలెన్స్. కొంతమందికి అయితే ఈ టార్చర్ ఇదంతా కొంచెం ఓవర్ గా బ్రూటల్ గా ఉంది అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే మీరు మైండ్ బెండింగ్ థ్రిల్లర్ ని ఇష్టపడితే ఈ మూవీ అయితే మీకోసమే. కానీ ఇది మీరు ఒక పర్ఫెక్ట్ లాజిక్ కోసం వెతుకుతుంటే అది అవదమ్మా. ఈ మూవీలో అయితే స్కిప్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.2 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.